ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తన ఐడెంటిటీ కోసం బ్రతుకుతున్నాడు. కొంతమంది డబ్బుతో ఐడెంటిటీ వెతుకుతారు, కొంతమంది పదవితో, మరికొందరు ప్రపంచం వాళ్ళని గుర్తుపెట్టుకోవడంలో. చిన్నప్పటి నుంచి మనకు కూడా అదే నేర్పించారు. బాగా చదివితే పేరు వస్తుంది, బాగా సంపాదిస్తే గౌరవం వస్తుంది, పెద్దవాడివి అయితే అందరూ గుర్తుపెట్టుకుంటారు. అందుకే మనం బ్రతకడం కంటే గుర్తుండిపోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నాం. కానీ ప్రపంచానికి నిన్ను గుర్తుపెట్టుకునే బాధ్యత లేదు. ఎందుకంటే ప్రపంచం ప్రతిరోజు కొత్త మనుషులను చూస్తుంది, కొత్త విజయాలను చూస్తుంది, కొత్త కథలను వింటుంది. అది ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. అదే దాని స్వభావం. అయితే మనిషి ఎందుకు గుర్తుండిపోవాలని కోరుకుంటాడు? ఎందుకంటే మర్చిపోతారనే భయం. మనం చనిపోయిన తర్వాత కూడా మన పేరు ఉండాలని కోరుకుంటాం. కానీ ఒకసారి ఆలోచించు, పేరు ఉండడం గొప్పదా, లేక నీ వల్ల ఇంకొకరి జీవితంలో వచ్చిన మార్పు గొప్పదా? నా దృష్టిలో ఐడెంటిటీ అనేది ప్రపంచం నీ గురించి ఏమనుకుంటుందో కాదు, నువ్వు లేని చోట కూడా నీ విలువ కనిపించడం. ఒక మంచి పుస్తకం రచయితను చూడకుండా కూడా జీవితాలను మారుస్తుంది. ఒక చెట్టు తన పేరు చెప్పకుండా కూడా నీడ ఇస్తుంది. సూర్యుడు ఎప్పుడూ తన గురించి మాట్లాడడు, కానీ ప్రపంచం మొత్తం అతని వెలుగులోనే బ్రతుకుతుంది. అందుకే ఐడెంటిటీ అనేది కనిపించడం కాదు, ఉపయోగపడడం. గుర్తింపు అనేది పేరు కాదు, ప్రభావం. అందరూ నీ పేరును గుర్తుపెట్టుకుంటే అది కొంతకాలమే. కానీ నీ వల్ల ఎవరి ఆలోచన మారినా, ఎవరి జీవితం మారినా, అదే నిజమైన ఐడెంటిటీ.